సామాజిక అస్త్రం Number one. వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. మనకు ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తే వారిని గొప్పవారిగా చూస్తాం. పెద్ద కష్టం వచ్చినప్పుడు ఎవరైనా సహాయం చేస్తే వారిని ఆపద్బాంధవుడిగా గౌరవిస్తాం. ప్రాణదానం చేస్తే వారిని దేవుడిగా చూస్తాం. ఆంధ్రులుగా మనం నేడు పీలుస్తున్న స్వేచ్ఛ వాయువులు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలుగువారిగా మనం అనుభవిస్తున్న ఈ గౌరవాలు పేరు ప్రఖ్యాతలకు కారణమైన వారిని ఏమని సంబోధించాలి? అందుకు తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన వారిని ఏమనాలి? అటువంటి మహనీయుడి అంత్యక్రియలకు కూడా హాజరు కాని తోటి తెలుగువారిని ఏమనాలి? తెలుగువారు ఆరంభ సూరులని చేతకాని వారిని హేళన చేసిన నాటి నాయకులకు కనువిప్పు కలిగించి తెలుగువారి కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన అమరజీవి పొట్టి శ్రీరాములు నేటి తరానికి ఆ మహానుభావుడి త్యాగం గురించి అంతగా తెలియదు. 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి నరకం ప్రత్యక్షంగా చూస్తూ అశువులు బాసి మనకు ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిన ఆ మహనీయుడి గురించి మీకోసం. పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు జార్జ్ టౌన్లో గురవయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. వారి పూర్వీకులది ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రాంతంలోని పడమటిపల్లె గ్రామం. 20 ఏళ్ల వయసు వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసులోనే జరిగింది. తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగ్ చదివాడు. తర్వాత గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వేలో చేరి దాదాపు 4 ఏళ్లు అక్కడ ఉద్యోగం చేశాడు. అతని జీతం నెలకు 250 రూపాయలు. 1928లో వారికి కలిగిన బిడ్డ చనిపోయాడు. తరువాత కొద్ది రోజులకే అతని భార్య కూడా చనిపోయింది. 25 ఏండ్ల వయసులో శ్రీరాములు విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆస్తిపాస్తులను తల్లికి అన్నదమ్ములకు పంచిపెట్టి గాంధీజీ అనుచరుడిగా సబర్మతి ఆశ్రమం చేరాడు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు. పొట్టి శ్రీరాములు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించాడు. తరువాత మళ్ళీ 1941, 1942 సంవత్సరాలలో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనటం వల్ల 3 సార్లు జైలు శిక్ష అనుభవించాడు. జీవితం చివరి దశలో నెల్లూరులో ఉంటూ హరిజనోద్ధరణకు కృషి చేశాడు. దీని గురించిన నినాదాలను అట్టలకు రాసి మెడకు వేలాడేసుకొని ప్రచారం చేసేవాడు. కాళ్లకు చెప్పులు, తలకు గొడుగు లేకుండా మండు టెండల్లో తిరుగుతూ ప్రచారం చేసే ఆయన్ని పిచ్చివాడనేవారు. ఆ పిచ్చివాడే ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకొని అమరజీవి అయ్యాడు. మద్రాసు రాజధానిగా ఉండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహార దీక్ష ప్రారంభించాడు. చాలా మామూలుగా ప్రారంభమైన ఈ దీక్ష క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ మాత్రం దీక్షను సమర్థించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా విస్పష్ట ప్రకటన చేయలేదు. రోజు రోజుకు ఆరోగ్యం క్షీణిస్తూ ఉన్న శ్రీరాములులో మనోధైర్యం మాత్రం మరింత పెరుగుతూనే ఉండేది. తన ఆరోగ్యానికి ఏమీ డోకా లేదని ఆయన ఉత్తరాల్లో పదే పదే చెప్పేవారు. నవంబర్ 27వ తేదీ నాటికి శ్రీరాములు ఇంట్లోనే కొద్ది కొద్దిగా తిరుగుతూ అవసరాన్ని బట్టి మాట్లాడుతూ ఉండేవాడు. ఆ తర్వాత అతని ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది. డాక్టర్లు వచ్చి రక్త పరీక్షలు కూడా చేశారు. నిద్రపోయే సమయంలో తప్పితే ఆయనకు ఎల్లప్పుడూ నోట్లో లాలాజలం కారుతుండేది. నిమిషానికి చొంగ కారుతుండేది. తరచూ వాంతులు అయ్యేవి. ఎక్కిళ్ళు, తుమ్ములు వచ్చేవి. అప్పటికి ఆయన అలసిపోవటం, పైగా వాంతులు, తుమ్ములతో మరింత కష్టంగా ఉండేది. డిసెంబర్ 5వ తేదీ నాటికి ఎక్కిళ్ళు, తుమ్ములు తగ్గిన శీత విరేచనాలు మొదలయ్యాయి. దాంతో మరింత నీరసించారు. శిబిరంలోని అందరూ గాబరా పడ్డారు. నిరాహార దీక్షకు కూర్చునే ముందే ఆయన రోజుకు 3 సార్లు నీటిలో నిమ్మకాయ రసం, కొంచెం తేనె కలిపి తీసుకుంటానని ప్రకటించారు. అవి కూడా వాంతులు అయిపోయేవి. కొన్ని సందర్భాల్లో నెత్తురు పడేది. ఇక ఆత్మార్పణ వారం రోజులు ఉందనగా శ్రీరాములు పూర్తిగా లేవలేని
మాట్లాడలేని స్థితికి వచ్చారు. డిసెంబర్ నెల కావటంతో విపరీతంగా చలి. దాంతో ఆయన వణుకుతుంటే ఎప్పుడూ చొక్కా వేసుకొని శ్రీరాములుకు చొక్కా తొడిగారు. ఆయన బాగా నీరసించిపోవటంతో గ్లూకోజ్ ఇవ్వాలని డాక్టర్లు చెప్పారు. అప్పటికే మాట్లాడలేని స్థితిలో ఉన్న శ్రీరాములు వద్దని చెయ్యూపుతూ సూచించారు. ఉద్యమం ఉధృతం కావటం, ప్రభుత్వం స్పందించకపోవటం, ఆయన రోజురోజుకు నీరసం కావటంతో ఓ రోజు బులుసు సాంబమూర్తి నరసింహలతో మాట్లాడారు. క్రమక్రమంగా దేహం బలహీనమయ్యి స్పృహ తప్పిపోయిన దీక్ష నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకున్నారు. స్పృహ లేనప్పుడు ఎవరూ బలవంతంగా ఇంజెక్షన్ ద్వారా ఆహారం ఎక్కించరాదని ఆయన చెప్పారు. అప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లను ఆయన వ్యతిరేకించారు. డిసెంబర్ 15 శ్రీరాములు ఆత్మార్పణ రోజు. ఉదయం నుంచే ఆయన స్పృహలో లేరు. కళ్ళు తెరుస్తున్నారు, అంతలోనే మూతలు పడిపోయేవి. చేతులు కదిపేందుకు కూడా శక్తి లేదు. 15 కేజీల 800 గ్రాములు బరువు తగ్గారు. నాడి కదలిక, శ్వాస తీరులో మార్పు వచ్చేసింది. 16 గంటల పాటు మూత్రం స్తంభించింది. నోటి మాట కష్టమైంది. అప్పుడప్పుడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయేవారు. సందర్శకులను కూడా నిలిపివేశారు. సాయంత్రం వచ్చిన ప్రకృతి చికిత్సకులు వేగిరాజు, కృష్ణమరాజు ఆయన సతీమణులతో మాట్లాడలేకపోయినా చిరునవ్వుతో స్వాగతం పలికారు. అప్పటి నుంచి క్రమంగా శరీరం చల్లబడిపోయింది. రాత్రి 11 గంటల 23 నిమిషాలకు పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం తనను తాను బలిదానం చేసుకున్నాడు. పొట్టి శ్రీరాములు చనిపోయేటప్పుడు ఇంటి ముందు గోడ మీద బొగ్గుతో పొట్టి శ్రీరాములను పొట్టన పెట్టుకున్న రాజాజీని ఉరితీయాలి అని రాశారు. ఆంధ్ర రాష్ట్రం వచ్చే వరకు అది ఎవ్వరూ చెరపలేదు. అప్పట్లో మనం మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలోనే ఉంటున్నాం. ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా పనిచేసి రాజాజీ రాజకీయానికి, తన అహంకారానికి పదవీచ్యుతుడయ్యాడు. తెలుగువారంటే ఆరంభ శూరులు మాత్రమేనని పుకారు పుట్టించారు. తమిళల హేళనలు, దౌర్జన్యాలు మితిమీరిన మనల్ని తెలుగువారి అని కాకుండా మద్రాసీలు అని పిలిచేవారు. స్వాతంత్రం వచ్చాక కూడా మనసుకు గుర్తింపు లేదు. మద్రాసు మొదలు తంజావూరు వరకు తెలుగు వారితో నిండిపోయింది. కానీ తెలుగుకు ప్రాధాన్యత లేదు. 1952 వచ్చిన ఆంధ్ర వాళ్ళంటే తెలియదు. మద్రాసు వాళ్లమే మొత్తం ప్రపంచానికి. ఈ బాధ భరించలేక స్వామి సీతారామం అనే ఆయన గుంటూరులో ఆవరణ నిరాహార దీక్ష చేపట్టారు. అయితే ఆయన దీక్షను నాటి ప్రభుత్వం భగ్నం చేసింది. తెలుగువారు ఆరంభ సూరులేనని ఎగతాళి చేసింది. ఈ అవమానాన్ని పొట్టి శ్రీరాములు దిగమింగుకోలేకపోయారు. గుడివాడలో సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కి మద్రాసులో దిగి బులుసు సాంబమూర్తి గారి ఇంట దీక్ష ప్రారంభించారు. రాజాజీ కోపంతో ఊగిపోయాడు. రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వను అని సవాల్ చేశారు. ఎవరైనా కాంగ్రెస్ వారు ఆ వైపుకు వెళ్లారా, వారి అంతు చూస్తానన్నారు. దీనితో కాంగ్రెస్ వాడైన పొట్టి శ్రీరాములు ఒంటరివాడైపోయాడు. ఎర్నేని సాధు సుబ్రహ్మణ్యం తప్ప ఆయన వెంట ఎవరూ లేరు. పొట్టి శ్రీరాములు దీక్ష గురించి 9వ రోజు నెహ్రూకి తెలిసి రాజాజీకి ఫోన్ చేశారు. అవన్నీ ఉడత ఊపులేనని, తాను అణిచివేస్తానని రాజాని నెహ్రూకు నమ్మబలికారు. తెలుగువారు లక్షల మంది ఉన్న మద్రాసు నగరంలో ఆదరణ లభిస్తుందని అనుకుంటే ఒక్కరూ అటువైపు రాలేదు. సమస్య కాంగ్రెస్ది కాదని, అది తెలుగువారి ఐక్యత, తెలుగువారి ఆత్మ గౌరవం కోసమని తెలుసుకోలేకపోయారు. తెలుగు నాయకులంతా ముఖం చాటేశారు. 58 రోజులు ఒక మనిషి ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తుంటే ఏ తెలుగు వారికి జాలి, దయ కలగలేదు. టంగుటూరి ప్రకాశం పంతులు రాజాజీకి వ్యతిరేకం కనుక ఆయన వెళ్లి మద్దతు ప్రకటించి వెళ్లారు. కేవలం తన బాధనంతా మిత్రులకు లేఖల్లో వెళ్లబోసుకున్నారు పొట్టి శ్రీరాములు. వారిలో ముఖ్యమైన వ్యక్తి సాధు సుబ్రహ్మణ్యం, అల్లుడు మూసునూరి భాస్కర్రావు, కూర్రాళ్ల భుజంగం తదితరులు. పొట్టి శ్రీరాములు శారీరక స్థితి నిరాహారంతో ఎప్పుడో అదుపు తప్పింది. ఆ బాధ భరించలేక ఆయన గావు కేకులు పెట్టేవారు. పేగులు పుండ్లు పడి పురుగులు నోటి వెంట వచ్చేవి. కళ్ళు చెవుల నుంచి కూడా వచ్చేవి. జీర్ణ వ్యవస్థ తిరగబడి మలం కూడా నోటి నుంచి వచ్చేది. వర్ణించటానికి వీలు లేనంత దారుణమైన శారీరక దాష్టికంతో
నిండుకుండ వంటి శ్రీరాములు నిర్జీవుడవ్వటానికి 58 రోజులు పట్టింది. ఎంత దారుణ మరణ వేదన అనుభవించి తెలుగువారి కోసం ఆయన అసువులు బాసారో చెప్పటానికి మాటలే లేవు. పొట్టి శ్రీరాములు మరణించాక మరీ దారుణం ఎదురైంది. తెలుగువారి హీన దీన హైన్య చాతకానితనం ఎటువంటిదంటే ఆయన శవాన్ని ముట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగువాళ్ళు రాలేదు. ఆయన మన తెలుగువారి కోసమే చనిపోయారని తెలిసి కూడా స్పందించలేదు. చివరి వరకు దీక్షలో తోడుగా ఉన్న సాధు సుబ్రహ్మణ్యం కనీసం మన గుడివేడ వాళ్ళనైనా సహాయం అడిగి శవదహనం చేద్దామని ఆత్మాభిమానాన్ని చంపుకొని ఒక భిక్షగాడిలా కనిపించిన ప్రతి తెలుగువారిని అభ్యర్థించారు. గుడివేడకు చెందిన సినీ గాయకుడు ఘంటసాల దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి మన గుడివేడ నుంచి వచ్చాడు గనుక మనమైనా దహన క్రియలు చేద్దామని ఒప్పించి తీసుకొచ్చారు. ఘంటసాల వెంట మోపర్రు దాసు అనే కళాకారుడు నేను గుడివేడవాడనే కదా, నేను వస్తాను అని బయలుదేరారు. తెలుగు జాతి కోసం తన ప్రాణాలు దానం చేసిన ఆ మహనీయుడి శవాన్ని ఎవ్వరికీ తెలియకుండా తీసుకువెళ్లటం సబబు కాదు అని, తెలుగు వాళ్ళ కళ్ళు తెరిపించడానికి ఈ శవమే దిక్కు కావాలని ఒక ఎద్దుల బండి మాట్లాడి శవాన్ని అందులోకి ఎక్కించారు. అప్పటికప్పుడే ఆశువుగా ఘంటసాల తన కంగుమనే కంఠాన్ని ఎలుగెత్తి తెలుగు జాతి పౌరుషం చచ్చిందని, చీము నెత్తురు లేని తెలుగు జాతి కోసం అసువులు బాసిన శ్రీరాములు నువ్వు అంటూ గొంతెత్తి పాడుతూ మద్రాసు వీధుల్లో శవయాత్ర ప్రారంభించారు. మధ్యదారిలో వచ్చి కలిసిన టంగుటూరి ప్రకాశం పంతులు ఎద్దుల బండి ఎక్కి తెలుగువారిని ఉద్దేశించి పచ్చి బూతులతో విరుచుకుపడ్డారు. వీరిద్దరి చర్యలకు మద్రాసు ఉలిక్కిపడింది. ఎక్కడికక్కడ తెలుగువారు పోగయ్యారు. ఆవేశంతో ఊగిపోయారు. పొట్టి శ్రీరాములు ప్రాణాలర్పించటంతో ఆగ్రహ వేషులైన ప్రజలు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. మద్రాసులో జరిగిన ఆయన అంతిమ యాత్రలో నినాదాలతో ప్రజలు ఆయన త్యాగ నిరతిని కొనియాడారు. తదుపరి జరిగిన సంఘటనల వల్ల మద్రాసు నుండి విశాఖపట్నం వరకు ఆందోళనలు, హింస చెలరేగాయి. ఆస్తులు ధ్వంసమయ్యాయి. పోలీస్ కాల్పుల్లో ప్రజలు మరణించారు. ఎర్నేని సాధు సుబ్రహ్మణ్యం, అమరజీవి శ్రీరాములకు దహన క్రియలు, కర్మకాండ జరిపారు. కొద్ది రోజుల పాటు మద్రాసు రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. చివరికి డిసెంబర్ 19న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తూ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రకటన చేశాడు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని మనం ఎక్కడున్నా, ఎంత పెద్ద హోదాలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా తెలుగువారు భూమి మీద ఉన్నంత కాలం గుర్తుంచుకోవాల్సిన విషయం. సదా స్మరణీయుడు, అనుసరణీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు. ఇలాంటి ప్రత్యేక కథనాల కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. సామాజిక అస్త్రం నెంబర్ 1